సో తను ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, ఎస్ ఎలా అనిపించింది తను? బీయింగ్ అ రైటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ అ డైరెక్టర్. అండ్ నవనీత్ అది ఎక్కడో తెలుసుకున్నాడు. అది తను బాగా రాస్తాడని తెలుసు, అట్లానే నువ్వు ఇది డైలాగ్ 100% చెప్పాలన్నా అని అనుకోడు. ఒక కనుచూపుతో చెప్పే ఒక ఎక్స్ప్రెషన్ని మాటతో చెప్పాలని అనుకోడు. ఓకే, అది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కొన్నిసార్లు ఏంటంటే 100 మాటలు చెప్పి నేను వద్దని చెప్పొచ్చు, జస్ట్ ఒకసారి కళ్ళల్లో చూసి అన్న కూడా అయిపోద్ది. సో ఆ తేడా తెలిసినోడు నవనీత్. అది నాకు బాగా అనిపించింది. అండ్ వెన్ మీ అండ్ ఆనంది వీ వర్ డూయింగ్ దట్, హీ అండర్స్టూడ్ వెరీ ఫాస్ట్ దట్. అండ్ అది నాకు ఇంకా దట్ ఇస్ సంథింగ్ విచ్ ప్రామిసింగ్ దట్. అండ్ సో ఇస్ ఆల్ ఆర్ టీమ్ మెంబర్స్. విశ్వనాథ్ కూడా నేనేదో చాలా మంచి కెమెరామెన్ అని ప్రతిదీ ఏదో చేయాలని కాదు, హీ విల్ ఆల్సో డూ వాట్ ఈస్ ఎనఫ్. తన గామి అద్భుతంగా క్యాప్చర్ చేశారు. యా, అండ్ హీ నోస్ వాట్ ఈస్ రైట్ ఫర్ ద ఫిలిం. సో అట్లా ఎవ్రీ పర్సన్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ వేర్ అబ్సల్యూట్లీ దిస్ థింగ్. ఐ నో మా పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద బ్రాండ్ బట్టలు కొనొచ్చు, లేదు మేమంతా గౌరీ వుడ్ మేక్ షూర్ వీ వుడ్ బై అండ్ కీప్ ఓన్లీ వేర్ నార్మల్ క్లోత్స్. లైక్ నిజంగా కరెక్ట్గా చాలా సామాన్లు మా ఇంట్లో బ్లింకిట్లో తెచ్చిన సామాన్లు బేసికలీ. మీరు చెప్తే నమ్మరు, నిజంగా సార్ అది. అండ్ చాలా ఇట్లా ఇన్స్టామార్ట్లోనో లేకపోతే దగ్గరున్న షాప్లలో కొనుక్కొచ్చిన బట్టలు ఇవన్నీ మా అన్నీ చూస్తే వీ డిడ్ంట్ వేర్ ఫ్యాన్సీ, వీ వర్ జస్ట్ మా సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్కి ఎలా ఉండాలి అలాగే బట్టలు వేయడం. దట్స్ ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ వర్కింగ్. ఏషియన్ ఫిలిమ్స్కి బాగా ఆదా చేశారు మీరు. అసలు నేనేం అనాల్సిన అవసరం లేదు సార్. అక్కడ జాన్వి గారు ఉన్నారనమాట, ఆవిడ మొత్తం ఇట్లా చూడంగానే ఆదిత్య రెడీగా ఉంటాడు అక్కడ, నాకు తెలుసండి ఆల్రెడీ అని ఉంటాడు, అంత సెట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాగే చేయాలి సార్ ఈ సినిమాలు. ఈ బడ్జెట్లో ఇలా చేసి ఇఫ్ దే డూ గ్రేట్ ROI, దట్ ఈస్ 100%. ప్రతి ఒక్కళ్ళు నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది ఆబ్వియస్గా. బట్ 99.9% అలా జరగట్లేదు ఇండస్ట్రీలో. ఓకే, యా. నేను ఇంక అంతకుమించి ఏం చెప్పలేను సార్. ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఐ కంట్రోల్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ మై హ్యాండ్. సో అందుకని దట్స్ వాట్ ఐ థాట్, వాట్ ఈస్ రైట్ ఫర్ ద ఫిల్మ్. ఇంకోటి లియోన్ జేమ్స్ మ్యూజిక్. ఓ, ఆల్రెడీ మీ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, దోషావే, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకా అదర్ సాంగ్స్ ఎప్పుడు సార్? ఐ థింక్ ఇంకొక 3 daysలో విల్ హ్యావ్ అనదర్ సాంగ్. అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా కలిసి వచ్చింది కాబట్టి, సో మ్యారేజ్ పాట ఒకటి రాబోతుంది. ఇట్ విల్ బి అగైన్ అ వెరీ బ్యూటిఫుల్ నంబర్. శ్రేయా ఘోషల్ గారు పాడారు. యూ విల్ లవ్ దట్ సాంగ్. మంచిగా ఉంది, తొందరలో రాబోతుంది యాక్చువల్లీ. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పారు మీరు, అంటే రామ్మోహన్ గారి గురించి చెప్పలేదు కానీ జాన్వి గారి గురించి చెప్పారు. అంటే రామ్మోహన్ గారు ఎట్లా అంటే సార్, ఆయన నేను చెప్తాను, ఫస్ట్ ఎక్కువ మాట్లాడరు సార్ ఆయన, అలాగే ఎక్కువ కనపడరు కూడా. సినిమా పూజ అప్పుడు ఆయన పూజ చేసి స్క్రిప్ట్ చేతిలో పెట్టారు, సెట్కి ఏ రోజు రాలేదు. ఇప్పుడు కూడా ఇట్లా తొంగి చూస్తే అవునా. సో that quality that he's looking out of everything but he's not present with us, that is the greatness of that man. అంటే ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చూసుకుంటున్నారు కానీ కనపడరు అంతే. ఈవెన్ సునీల్ గారు కూడా అంతే, ఫోర్స్ చేస్తే ఇక కూతురు ఫస్ట్ ప్రొడక్షన్ కదా అని వచ్చి కూర్చున్నాడు ఆయన. అట్లా వచ్చి అట్లా అక్షాంతలు వేసి ఒక కొబ్బరికాయ కొట్టి చలో అని వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ చూసాను నేను. యాక్చువల్లీ జాన్వి కూడా షీ యూస్ టు కమ్ వెరీ ఫ్రీక్వెంట్లీ బికాస్ ఆఫ్ కోర్స్ షీ డజంట్ వాంట్ టు ఇంటరప్ట్. అవును, ఇందులో సుమగారు యాక్ట్ చేశారు కదా. ఆఫ్ కోర్స్, ఒక మంచి పోలీస్ క్యారెక్టర్ సార్ తను, చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ, అంటే మాటలు చెప్పలేనంత హ్యాపీనెస్ అయితే ఆవిడ రావడం. అంటే బాగా మాటలు చెప్తారు కదా, ఆ క్యారెక్టర్ కూడా అలాగే ఉన్నాయా? అసలు ఆ క్యారెక్టర్, ఇందులో చేసిన క్యారెక్టర్కి సుమగారిని మనం బయట చేసేదానికి బయట ఆపోజిట్ వెరీ, అంటే ఇందులో చాలా తక్కువ మాట్లాడారు. ఓకే, ఎందుకు ఇంత డైలాగ్ అవసరం లేదు, మామూలుగా చూస్తే సరిపోద్ది. ఆవిడే సో హర్ అండర్స్టాండింగ్ ఫర్ సినిమా ఇస్ వెరీ గుడ్. ఆబ్వియస్లీ ఇంట్లో అందరు యాక్టర్సే కాబట్టి, అట్లీస్ట్ 2 యాక్టర్స్ ఉన్నారు కాబట్టి షీ కమ్స్ ఫ్రమ్ పర్సన్స్. అండ్ ఆల్సో వాళ్ళ కుటుంబం, ఐ మీన్ చాలా డన్ సో మచ్ ఫర్ యాక్టర్స్ యాక్చువల్లీ.